హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం కొన్ని న్యూలీ అడ్వాన్స్డ్ కిచెన్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ గ్యాడ్జెట్స్ మీ కిచెన్లో యూస్ చేసి మీ పనులని చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, అవి మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 1000 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. డిస్పెన్సింగ్ క్లోజర్స్ ఫర్ స్పైసీస్ ప్యాకెట్స్. ఫ్రెండ్స్, మన ఇంట్లో స్పైసీ ప్యాకెట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాం, మసాలాలు అటువంటి ప్యాకెట్స్. సో వాటిని కట్ చేసి తర్వాత పక్కన పెడుతూ ఉంటాం, అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి టైంలో మనం వాటిని పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవాలనుకుంటే మనం ఈ డిస్పెన్సర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనం ప్యాకెట్స్ టాప్లో కట్ చేసి దీన్ని అటాచ్ చేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా దీన్ని యూస్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఒక స్టాండ్తో మీరు టోటల్గా ప్యాకెట్స్ అన్నీ ఒకే చోట పెట్టుకుని మంచి నీట్గా అరేంజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి డిస్పెన్సర్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. డిష్ క్లాత్. ఫ్రెండ్స్, మనం కిచెన్లో చాలా రకాల వస్తువుల్ని క్లీన్ చేసుకోవడం కోసం ఈ డిష్ క్లాత్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీరు వెజిటేబుల్స్ వాష్ చేసిన తర్వాత ఈ డిష్ క్లాత్తో తొడవచ్చు, లేదంటే మీరు ప్లేట్స్ వైప్ చేయాలన్నా ఏదన్నా సర్ఫేస్ని వైప్ చేయాలన్నా ఈ డిష్ క్లాత్ అయితే యూస్ చేయొచ్చు. ఈ డిష్ క్లాత్లో ఫ్యాబ్రిక్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీంతో మనం క్లీన్ చేసినప్పుడు ఎటువంటి స్క్రాచెస్ పడకుండా, మనకి స్టెయిన్లెస్ స్టీల్ మీద గట్రా ఎటువంటి స్క్రాచెస్ పడకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది మీ కిచెన్లో యూస్ చేయడానికి. మరి ఇటువంటి డిష్ క్లాత్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి 49 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. చాపర్ హ్యాండీ. ఫ్రెండ్స్, ఈ రొటేటరీ చాపర్ హ్యాండ్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మీరు దీంట్లో కేవలం వెజిటేబుల్స్ని కట్ చేసి మీరు దీంట్లో క్యాప్ సీల్ చేసిన తర్వాత ఈ విధంగా ముందుకి వెనక్కి రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పీసెస్ కింద కట్ చేసేస్తుంది. సో చాలా బాగుంటుంది. మీరు ఈజీగా ఏదైనా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలనుకుంటే మీరు పెద్ద శ్రమ పడక్కర్లేకుండా దీంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి చాపర్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి 199 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. డైమండ్ షార్ప్ నైఫ్. ఫ్రెండ్స్, మన ఇంట్లో చాలా రకాల నైఫ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం, కానీ మీకు ఈ డైమండ్ షార్ప్ నైఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీ కిచెన్లో వెజిటేబుల్స్ లేదా ఇతర ఐటమ్స్ కట్ చేయడం కోసం. ఎందుకంటే ఇది డైమండ్ షార్ప్ అనే కోటెడ్ మెటీరియల్తో వస్తుంది. సో దాంతో చాలా ఈజీగా ఏ మెటీరియల్ అయినా కట్ చేస్తుంది. సో వెజిటేబుల్స్ మీరు ఏదైనా ఫాస్ట్గా చాపింగ్ చేయాలనుకుంటే ఇది ఈజీగా మీరు దీంతో చాపింగ్ అయితే చేయొచ్చు. సో మీకు పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ని కట్ చేయడానికి, అది కూడా ఫాస్ట్గా కట్ చేయడం కోసం ఈ డైమండ్ షార్పర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి నైఫ్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా ఫాస్ట్గా ఏదైనా వెజిటేబుల్స్ని చాపింగ్ చేయాలనుకుంటే మీరు ఈ నైఫ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 3 సెట్స్ ఆఫ్ త్రివెట్స్. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ మనకి ఈ డైనింగ్ టేబుల్ మీద చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఏదైనా హాట్ యుటెన్సిల్స్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి టైంలో ఈ త్రివెట్స్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇవి సెపరేట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కలిపి మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక యుటెన్సిల్స్ని ప్లేస్ చేయాలనుకుంటే డైనింగ్ టేబుల్ మీద వీటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి నాన్ స్లిప్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. సో మనకి యుటెన్సిల్స్ ప్లేస్ చేసినప్పుడు చాలా కన్వీనియంట్గా హోల్డ్ చేసడం జరుగుతుంది. సో మరి ఇటువంటి త్రివిటీస్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మినీ వాఫల్ మేకర్. ఫ్రెండ్స్, వాఫల్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. సో మరి అటువంటి వాఫల్ మేకర్ మీ ఇంట్లోనే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ ప్లేట్స్తో మంచి సింపుల్ హ్యాండ్స్తో లభిస్తుంది. సో మనకి ఈజీగా వాఫల్ బాటర్ అనేది మనం దాంట్లో వేసి మనం వాఫల్ అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే శాండ్విచ్ మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే దీంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వాఫల్ మేకర్ మీకు కూడా కావాలి, మీ ఇంట్లోనే వాఫల్ ఆర్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గార్లిక్ పీలర్. ఫ్రెండ్స్, మనకి గార్లిక్ మీద ఉన్న స్కిన్ని రిమూవ్ చేయడం కోసం మనం చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాం. అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ గార్లిక్ పీలర్ని. ఈ పీలర్ లోపల గార్లిక్ వేసిన తర్వాత మీరు జస్ట్ ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కవర్ అనేది మనకు రిమూవ్ అయిపోతుంది. సో చాలా ఈజీగా మనం వర్క్ చేసుకోవడానికి ఈ పీలర్ అయితే యూస్ అవుతుంది. మరి ఇటువంటి పీలర్ మీరు అమెజాన్లో 89 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి చిన్న సింపుల్ గ్యాడ్జెట్కి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు. పేపర్ లంచ్ బ్యాగ్స్. ఫ్రెండ్స్, నార్మల్ ఎనోలోప్లా కనిపించే ఈ లంచ్ బ్యాగ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీటిలో మనం హెల్దీ ఫుడ్ని అయితే క్యారీ చేయొచ్చు. సో మనం వీటిలో ఫుడ్ని పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా దీన్ని తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఈ బ్యాగ్స్లో ఎటువంటి లీకేజ్ అయితే ఉండదు. సో నార్మల్గా మనం బయట చూసిన ఇటువంటి బ్యాగ్స్లో లీకేజ్ అయితే మనకు కనిపిస్తుంది, కానీ ఈ బ్యాగ్స్లో ఎటువంటి లీకేజ్ ఉండదు. మరి ఇటువంటి పేపర్ లంచ్ బ్యాగ్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
సస్పెన్షన్ హోల్డర్స్. ఫ్రెండ్స్, మనం కిచెన్లో మనకు కావాల్సిన ఐటమ్స్ ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ సస్పెన్షన్ హోల్డర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం కిచెన్ కబోర్డ్ డోర్స్కి ఇటువంటి వాటికి మనం ఈజీగా ఈ సస్పెన్షన్ హోల్డర్స్ని అటాచ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం ఏదైనా ఉటెన్సిల్స్ లేదంటే ఇంకా కిచెన్లో ఉండే గ్లౌజెస్ లేదా క్లాత్స్ లాంటివి దీనికి పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి కబోర్డ్ లోపల ప్లేస్ లేనప్పుడు ఇటువంటి హోల్డర్స్ని మనం ప్లేస్ చేసుకుని ఎక్స్ట్రా ప్లేస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇటువంటి హోల్డర్స్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనకి 100-200 రూపీస్లో అయితే దొరుకుతాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాం. గ్రౌట్ బ్రష్. ఫ్రెండ్స్, మన కిచెన్లో చాలా ప్లేసెస్ మనకి క్లీన్ చేయడానికి కన్వీనియంట్గా ఉండవు. సో అటువంటి ప్లేసెస్లో ఎక్కువ డస్ట్ పేరుకుపోయి మనకి చూడడానికి చాలా మెస్సీగా కనిపిస్తుంది. అటువంటి ప్లేసెస్లో మీరు క్లీన్ చేయాలంటే ఈ బ్రష్తో చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇది నాన్ స్లిప్ హ్యాండిల్తో మనకి లభిస్తుంది. సో దాంతో మనం ఏదైతే సింక్ ఉంటుందో ఆ ఏరియాలో క్లీన్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా మనం టైల్స్ లాంటివి క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇటువంటి బ్రష్ కావాలనుకుంటే మీరు 120 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హ్యాండ్ బ్లెండర్. ఫ్రెండ్స్, మనం బ్లెండ్ చేసుకోవడానికి దీన్ని అయితే చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఎలక్ట్రిక్ బ్లెండర్. ఈ బ్లెండర్తో మనం నార్మల్గా ఏదైనా వెజిటేబుల్స్ లేదంటే ఫ్రూట్స్ని బ్లెండ్ చేసుకోవడమే కాకుండా మనం ఏదైనా హాట్ మెటీరియల్ అంటే వేడిగా ఉన్న పదార్థాలను కూడా ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ దాల్ అటువంటి వాటిని ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని 850 వాట్స్ మోటార్ అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ మీరు హ్యాండిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేసే పద్ధతిని బట్టి. సో మరి ఇటువంటి బ్లెండర్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి 899 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. రీయూజబుల్ స్ట్రాస్. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఏదైనా జ్యూస్ లేదా ఇతర ఐటమ్స్ తీసుకోవడానికి స్ట్రాస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ స్ట్రాస్ మనకి ఎక్కువగా ప్లాస్టిక్ వాటిని యూజ్ చేయడం ద్వారా మనకి హెల్తీ కాదు. అటువంటి టైంలో మీరు ఇటువంటి స్ట్రాస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాస్ రీయూజబుల్ స్ట్రా మీకు సిలికాన్ అండ్ స్లిప్పీ అయితే ఉంటుంది. సో మీరు స్లిప్ చేయడానికి చిన్న పార్ట్ సిలికాన్ మెటీరియల్తో తయారు చేయడం ఉంటుంది. సో దాన్ని మీరు వాష్ చేసుకోవచ్చు కూడా. సో వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాస్ చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో ఇవి సెట్లో టోటల్ 4 స్ట్రాస్ అయితే మనకి లభిస్తాయి. మరి ఇటువంటి స్ట్రా మీకు కూడా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. స్టోర్ అండ్ మోర్. ఫ్రెండ్స్, ఈ కంటైనర్ని స్పెషల్గా డబుల్ షీల్డెడ్ మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. దాంతో ఎయిర్ అనేది అసలు దీంట్లో లీక్ అవ్వదు. అండ్ ఇటువంటి కంటైనర్స్ మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంటైనర్స్ చూడడానికి కూడా చాలా స్పెషల్ లుక్లో మీకైతే కనిపిస్తాయి. అండ్ వీటిలో పెట్టిన ఫుడ్ అయితే అసలు డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే ఎటువంటి ఎయిర్ లోపలికి వెళ్లకుండా మీకు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. సో ఈ కంటైనర్స్ మనకి ఎక్కడికైనా అవుట్ సైడ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్ళవచ్చు. అది అస్సలు లీక్ చేయదు. సో ఆయిల్ అటువంటి ఫుడ్స్ని కూడా మనం దీంతో క్యారీ చేయవచ్చు, ఎందుకంటే మన క్యాప్ అంత పర్ఫెక్ట్గా హోల్డ్ చేస్తుంది. సో మరి ఇటువంటి స్పెషల్ కంటైనర్స్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఈజీ టు వాష్, మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు కూడా. మరి ఇటువంటి కంటైనర్స్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాడ్జెట్స్లో మీకు ఏ గ్యాడ్జెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో మీరు ఇంకా చూడాలనుకుంటే ఈ ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చిన లైక్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.